డియర్ ఫ్రెండ్స్, నా పేరు అశోక్ అండి. సన్నిధిలో ఒక కొత్త ప్రోడక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. కలర్ ఈజీ అనేది షాంపూ, హెయిర్ కలర్ అన్నట్టు. ఇది న్యాచురల్గా తయారు చేయడం జరిగింది. అది ఇదివరకు చూసుకుంటే బయట కూడా చాలా రకాల కలర్స్ ఉన్నాయి షాంపూ, హెయిర్ కలర్ అనేటివి. ఎలా అంటే బయట అనేది చాలా కెమికల్స్ ఉన్నాయి అన్నట్టు. హెయిర్ డైల్లో చాలా కెమికల్స్ ఉన్నాయి. కెమికల్స్ వల్ల ఏమవుతుంది అని అంటే హెయిర్ బ్రేక్ అవ్వడం జరుగుతుంది. హెయిర్ డై వల్ల ఎలర్జీలు వస్తున్నాయి అన్నట్టు. ఎలర్జీలు ఎందుకు వస్తున్నాయంటే అందులో అమోనియా అనేది యాడ్ చేయడం వల్ల ఎలర్జీలు వస్తున్నాయి. అలాగే అమోనియా ఉన్న హెయిర్ డై వాడినప్పుడు ఏమవుతుందంటే హెయిర్స్ అనేటివి పాడవడం జరుగుతుంది. అలాగే చితిలిపోవడం జరుగుతుంది. అలాగే ఊడిపోవడము, తెగిపోవడము అలాంటివి అవుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే హెయిర్ డై అనేది నెక్కు కానీ ఫేస్కి కానీ తగలడం వలన పిగ్మెంటేషన్, మొటిమలు రావడం జరుగుతుంది అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక కెమికల్ వచ్చేసి పిపిడి అనేది, ఇది కూడా కెమికల్ అండి. ఇది మెయిన్గా ఏంటంటే ఎలర్జీలు వస్తున్నాయి అన్నట్టు. దీని నుండి పిపిడి అనేది మన కెమికల్ కాబట్టి అది తలకు పెట్టుకున్నప్పుడు అది చర్మం పైన కూర్చోవడం వల్ల మళ్ళీ మనకి ఏంటంటే సూర్యరశ్మి తగలడం వల్ల అది ఎలర్జీగా మారుతుంది అన్నట్టు. అది స్కిన్ అనేది ఇరిటేషన్గా వస్తుంది. దానివల్ల రీల్స్ మెలనోసిన్ అనేది కూడా వస్తుంది. దానివల్ల అలర్జీ వల్ల ఏమవుతుందంటే మన వైటిల్ కలర్ స్కిన్ టోన్గా మారుతుంది, ఎర్రగా మారుతుంది. ఎర్రబడడం అంటారు చూడండి, అలాంటిది. ఇంకొకటి ఏంటంటే తల తిరగడము, మళ్ళీ ఇంకొకటి ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి అన్నట్టు. కళ్ళు కూడా ఎర్రబడము, కళ్ళ నుండి నీరు కారడము, ఇలాంటివన్నీ అమోనియా ఉండడం వల్ల, పిపిడి అనే కెమికల్స్ బయట ఉన్న షాంపూ హెయిర్ కలర్లో ఉండడం వల్ల, అవన్నీ యూజ్ చేయడం వల్ల అవన్నీ నష్టాలు అనేటివి రావడం జరుగుతుంది. అదే మన సన్ఎడ్జ్ కంపెనీ లోపల మొన్ననే రీసెంట్గా ఒక ప్రోడక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దాని పేరు వచ్చేసి కలర్ ఈజీ అనేది. చూడండి, షాంపూ హెయిర్ కలరు. ఇందులో ఏమేమి ఉన్నదంటే చూడండి, ఇది లాంగ్ లాస్టింగ్ అనేది ఉంది. అలాగే నో అమోనియా, 100% వచ్చేసి గ్రే కవరేజ్ కూడా వస్తుంది, 100%. ఇందులో ఏమేమి మిక్స్ ఉన్నాయంటే అలోవెరా ఉంది, ఆమ్లా ఉంది, హెబిస్కస్ అనేది కూడా ఉంది, బ్రింగరాజ్ కూడా ఉంది, ఎక్స్ట్రాక్టివ్. ఇది ఏంటంటే ఇంకా చూడండి, ఇక్కడ న్యాచురల్ బ్లాక్, ఇది న్యాచురల్గా తయారు చేసింది అన్నట్టు. ఇది మన సన్ఎడ్జ్ కంపెనీలో రీసెంట్గా రిలీజ్ అయింది ప్రోడక్ట్, మొన్ననే లాంచ్ అవ్వడం జరిగింది. షాంపూ హెయిర్ కలర్ అనేది. ఇందులో ఏమేమి ఉన్నాయనేది, ఏమేమి వచ్చినాయి అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇది వచ్చేసి షాంపూ హెయిర్ డెవలపర్ అన్నట్టు. ఇది దీంతో పాటు ఇంకొకటి ఇది ఏంటంటే షాంపూ హెయిర్ కలర్ అనేది, ఇది ఒకటి. దీంతో పాటు ఒక బ్రష్ వచ్చింది, ఇంకొకటి ఇది బౌల్ కూడా వచ్చింది చూడండి. దీంతో పాటు 3 గ్లౌజెస్ కూడా వచ్చినాయి. ఇది ఎలా యూజ్ చేయాలని అంటే డెవలపర్ మళ్ళీ కలర్ షాంపూ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇది మళ్ళీ ఇది రెండు ఈక్వల్ క్వాంటిటీలో ఈ బౌల్లో వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేయాలన్నట్టు. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గ్లౌజెస్ వేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవాలి.
హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత 10 మినిట్స్ తర్వాత 10 మినిట్స్ తర్వాత దీన్ని నార్మల్ వాటర్లో కూడా మనం కడిగేయచ్చు. దీన్ని చూడండి ఇక్కడ డైరెక్షన్స్ ఫర్ యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లౌజెస్ వేసుకోవాలి, 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి, అలాగే మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి అప్లై చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత దీన్ని 10 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. దాని తర్వాత వాష్ చేయాలి. చూడండి ఇక్కడ ఇలాంటి డైరెక్షన్స్ ఉన్నాయి అన్నట్టు.